హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. చాలా రోజులైతే అయిపోయిందండి నా రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేసి. ఈ మధ్య దేవీ నవరాత్రులు వచ్చాయి కాబట్టి డైలీ నేను చేసుకున్నటువంటి పూజ వ్లాగ్స్ అనేవి షేర్ చేశాను. ఇంకా ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి మన ఛానల్లో అయితే డైలీ కూడా వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఏంటా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి స్టార్టింగ్లోనే రోజ్ ఫ్లవర్ పట్టుకున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే మా పక్కింట్లో ఉండేటటువంటి బామ్మగారు ఈ మార్నింగ్ లేచి బయటికి రాగానే అయితే ఈ రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళకి ఒక చిన్న చెట్టు అయితే ఉందండి, ఈ గులాబీ మొక్క అనేది ఉంది, దానికి చక్కగా పువ్వులు అయితే పూస్తాయి. ఈరోజు అయితే నాకు కూడా ఒకటి ఇచ్చారు. ఈ రోజ్ ఫ్లవర్ ఎలా ఉందో అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక రోజ్ ఫ్లవర్ అయితే దేవుడికి పెట్టేద్దాంలే, పూజ చేసుకుందాము అని పక్కన పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. నా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా, దానికోసం అయితే వంట చేయడానికైతే స్టార్ట్ చేశాను అనమాట. దీనికంటే ముందే నేను బయట మొత్తము కూడా ఊడ్చి ముగ్గు పెట్టుకుంటానండి. ఆ తర్వాతనే నేను కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. ప్రతి పని కూడా షూట్ చేయలేం కాబట్టి టైంను బట్టి నేను కొన్ని పనులు అనేవి షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈరోజు అయితే కర్రీ చామదుంప పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసేటటువంటి ఈ రెసిపీ అయితే నా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. బిఫోర్ మ్యారేజ్ అస్సలు తినేవాళ్ళు కాదంట చామదుంప అనేది. ఆఫ్టర్ మ్యారేజ్ తనకి ఫేవరెట్ అయిపోయింది. ఆ రెసిపీని ఈరోజు ఏ విధంగా చేయాలో మీతో కూడా షేర్ చేస్తాను. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులను వేసుకుని ఫ్రై చేసుకున్నాను. పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. పులుసు కూర కాబట్టి నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ని చక్కగా వీలైనంత చిన్నగా చాప్ చేసుకుని అయితే వేసుకున్నాను. మనకి ఈ ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పులుసు అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఈ ఆనియన్స్ అనేవి ఇలా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును వేసుకుని మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటాను. మనకి జస్ట్ పోపులో పసుపు వేయగానే ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చామదుంపల్ని నేను బాయిల్ చేసుకుని పైన స్కిన్ అనేది రిమూవ్ చేసుకుని ఈ సైజులో ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చామదుంప ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసుకుని మొత్తము కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 3 to 5 minutes పాటు మనం ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి చక్కగా పడతాయి అన్నమాట ముక్కలకి. అండ్ దీనిపైన మనం లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే 5 minutes ఫ్రై చేసుకున్నాను. చూడండి, మనకి చక్కగా చామదుంపలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లో కర్రీ టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు, అదేనండి కళ్ళుప్పు అంటారు కదా, అది వేసుకున్నాను. మీరు కావాలి అంటే దీనికి బదులు సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. అలాగే కారంని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం అనేది తీసుకున్నాను. మీరు తినేటటువంటి స్పైసీ లెవెల్స్కి తగ్గట్లుగా కారంని వేసుకుని మొత్తము ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 minutes పాటు మనం కుక్ చేసుకుంటే కనుక మనం వేసినటువంటి కారము అనేది పచ్చివాసన పోతుంది. దట్ మనకి టేస్టీగా ఉంటుంది. 2 minutes తర్వాత చూడండి, మనం వేసినటువంటి ఉప్పు కారము అనేవి ముక్కలకి బాగా పట్టి చక్కగా ఈ విధంగా తయారవుతుంది మనకి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే కొద్దిగా చింతపండుని నానబెట్టుకున్నాను. ఆ చింతపండు రసం అనేది తీసుకుని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకున్నానండి. టైం సేవ్ అవుతుంది కదా అని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం ఏదైతే ఉందో దానిని ఈ చామదుంప ముక్కల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ మొత్తము కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటాను. హై ఫ్లేమ్ అని ఎందుకన్నాను అంటే మనం చింతపండు రసం వేసాం కాబట్టి త్వరగా హీట్ అయ్యి బాయిల్ అనేది వస్తుందన్నమాట. అందుకోసమని మనకి కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. మనకి చింతపండు రసం అనేది బాయిల్ రావడానికి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే
2 మినిట్స్కే ఇక్కడ చూడండి చక్కగా ఈ విధంగా బాయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఎందుకంటే త్వరగా చిక్కగా అయిపోతుంది. చామదుంప జిగురుగా ఉంటుంది కాబట్టి త్వరగా చిక్కబడే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ ఈ చామదుంప పులుసు అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే. టైం చెప్పేదానికంటే కూడా మనం తీసుకున్నటువంటి రెసిపీ క్వాంటిటీకి తగ్గట్లుగా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, చామదుంపలో జిగురు అనేది ఉంటుంది కాబట్టి చాలా త్వరగా చిక్కగా అయిపోతుంది అనమాట కర్రీ అనేది. సో అందుకని చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 5 మినిట్స్ అయితే టైం తీసుకుందండి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందండి పులుసు అనేది ఎప్పుడైనా కూడా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకుని ఈ కర్రీలో కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి పులుసు కూరల్లో కొత్తిమీర అనేది చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో అందుకని కొత్తిమీరని కూడా తప్పకుండా వేసుకుని ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనం కొత్తిమీర వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఈ పులుసుకి బట్టి టేస్టీగా ఉంటుందన్నమాట. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా గుమగుమలాడుతూ మనకి ఈ చామదుంప పులుసు అనేది రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా, మరీ వాటరీగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీనే మనం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ అయితే. చూసారు కదా, మీతో కూడా రెసిపీ అనేది చాలా క్లియర్గా అయితే షేర్ చేశాను. సో ఇక ఇప్పుడు అయితే కర్రీ అనేది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది, వీక్ డేస్లో మొత్తము కూడా మా బ్రేక్ఫాస్ట్ అనేది రాగి జావే ఉంటుంది కాబట్టి సో యాజ్ యూజువల్గా రాగి జావానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దీనికోసం అయితే పాలు అనేది స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇవి కంప్లీట్గా పాలు అయితే కాదు, కొన్ని వాటర్ అండ్ కొన్ని పాలు అన్నమాట. సో ఈ విధంగా వేసుకుని దీంట్లోనే బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లము చాలా పెద్ద పెద్ద ముక్కలు వేసానని అనుకుంటున్నారా? ఏం కాదండి, మనకి పాలు కాగేలోపు ఆ వేడికి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. ఇక్కడ చూడండి మనకి చక్కగా పాలు అనేవి మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ రాగి పిండితో పాటుగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి, సో వాటి యొక్క పౌడర్ని కూడా మిక్స్ చేస్తాను. రాగి పిండితో పాటు దానిని కూడా మిక్స్ చేసి చక్కగా ఈ విధంగా వేస్తాను అనమాట. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మెయిన్గా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి సో నేను ఆ సీడ్స్ యొక్క పౌడర్ కూడా డైలీ రాగి జావాలో మిక్స్ చేస్తాను. సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకవేళ మీకు రాగి జావ నచ్చదు అని అనుకుంటే కనుక ఈ పౌడర్ని యాడ్ చేసుకుని ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు, అంత బాగుంటుంది. అండ్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రాగి జావను అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా అండ్ పచ్చివాసన కూడా ఏమీ రాకుండా రాగి జావ అనేది పర్ఫెక్ట్గా అయితే మనకి రెడీ అయిపోతుందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్కి రాగి జావ కూడా రెడీ అయిపోయింది కదా. తర్వాత అయితే తనకి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ముందుగానే రైస్ అనేది కుక్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా రైస్ అయితే ఈ విధంగా ప్లేట్లో చల్లారి పెట్టేస్తానండి. వేడిగా ఉన్నప్పుడు నేను బాక్స్ అనేది ప్యాక్ చేయను అనమాట. కంప్లీట్గా చల్లారి పెట్టిన తర్వాతనే ప్యాక్ చేస్తాను. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం మూత పెడితే వాటర్ స్టీమ్ టైప్లో వచ్చేస్తుంది కదా పైన. సో దానివల్ల ఫుడ్ అనేది పాడవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. సో అందుకోసం ఈ విధంగా చేస్తాను. యాక్చువల్గా ఇలా చిన్నప్పుడు మా మదర్ పెట్టేవాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు.
సో అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి చామదుంప పులుసు అనేది ఇక్కడ కంప్లీట్గా చల్లగా అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, చక్కగా ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసినటువంటి ఈ చామదుంప పులుసుని కూడా బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. అండ్ తర్వాత అయితే పెరుగు కూడా పెట్టేస్తున్నానండి. సో చూడండి, ఇదైతేనేమో నేను ఇంట్లోనే తోడు పెట్టుకున్నటువంటి పెరుగు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా గడ్డ పెరుగులాగా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను సాల్ట్ కూడా వేసిస్తాను, సపరేట్గా ఏం ప్యాక్ చేయను. అండ్ అలాగే ఈరోజు అయితే పికిల్ కింద ఆవకాయ అయితే పెట్టేశానమాట. తను రైస్లోకైనా మిక్స్ చేసుకుంటారు, లేదు అంటే కర్డ్ రైస్లోకైనా బాగుంటుంది కదా అని ఆవకాయ అయితే పెట్టాను. సో ఫైనల్గా అయితే తనకి ప్యాక్ చేయాల్సినటువంటి బాక్సెస్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా అయితే ప్యాక్ చేశాను. ఫైనల్గా అయితే తనకి లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, ఇంకా మార్నింగ్ అయితే ఇదే హడావిడండి. ఈ దసరా నవరాత్రుల వల్ల నేను ఆ మార్నింగ్ వ్లాగ్స్ అనేవి షూట్ చేయలేకపోయాను. సో ఎందుకంటే బాగా హడావిడి అయిపోయేదన్నమాట ఈ ప్రొసీజర్ మొత్తము కూడా. తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే నేను పూజా పనులు అనేవి స్టార్ట్ చేసుకునేదాన్ని. ఇంకా తనకి లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేశాను కదా, ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, నేను ముందైతే రాగి జావని ప్రిపేర్ చేశాను కదా, సో దానితో పాటుగా ఏదో ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీ యాడ్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. సో ఈరోజు అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ అనేది తీసుకున్నాను. చూడండి, పింక్ కలర్ అనమాట. కొంతమంది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టపడతారు, కొంతమంది వైట్ ఇష్టపడతారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు ఏ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో నాతో తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. నాకైతే పింక్దే స్వీట్గా ఉన్నట్లుగా అనిపిస్తుందండి. సో ఏది అవైలబుల్లో ఉంటే అదే తీసుకుంటామన్నమాట. సో ఇందాక ప్రిపేర్ చేసినటువంటి రాగి జావని అయితే చక్కగా నాకు నా హస్బెండ్కి ఈ విధంగా గ్లాసెస్లో అయితే పోసేసాను. దానితో పాటుగా ఫ్రూట్ కింద డ్రాగన్ కూడా పెట్టేశాను. అండ్ ఆల్మండ్స్, వాల్నట్స్ అనమాట, ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయి. అండ్ అంజీర్ కూడా ఉండేవి, బట్ అయిపోయినాయండి ఇంట్లో. తీసుకురావాలి బయటికి వెళ్ళి, ఇంకా అంజీర్ ఒక్కటే లేవన్నమాట. సో ఈరోజు అయితే మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదేనమాట. సో చక్కగా వీటిని తిన్నట్లయితే ఆఫ్టర్నూన్ వరకు కూడా స్టమక్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది, అస్సలు ఆకలేదు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక తర్వాత అయితే తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నేను నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వాడతానండి. అలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా కొద్దిగా మసాలా కర్రీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి కావాలి అంటే మనం మార్నింగ్ వంట చేయాలి కాబట్టి నేను కొద్దిగా హడావిడి అయిపోతుంది కదా అని ఈ విధంగా చాలా తక్కువ క్వాంటిటీలోనే నేను అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అది కూడా ఎక్కువగా వేయనండి, చాలా లిటిల్ బిట్ క్వాంటిటీలోనే నేను గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది అయిపోయింది. ఈరోజు అయితే దాన్ని గ్రైండ్ చేస్తున్నాను. సో నేను ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటాను అని మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చూసారు కదా, నేను తీసుకున్నటువంటి అల్లం అయితే చక్కగా నీట్గా వాష్ చేసుకుని స్కిన్ పీల్ చేసుకున్నాను. దానిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇక్కడ మనం అల్లం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో వెల్లుల్లిని కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉన్నా కూడా మనకి టేస్ట్లో తప్పకుండా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా రెండు కూడా సేమ్ రేషియోలో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో కదా. ఒక్క డ్రాప్ వాటర్ కూడా నేను ఇక్కడ అస్సలు యాడ్ చేయలేదు, చాలా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతుందండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఉప్పు పసుపు ఎందుకు వేసాము అంటే నిల్వ పెట్టుకుంటున్నాం కాబట్టి పాడవకుండా ఉంటుందన్నమాట ఉప్పు పసుపు అనేది వేయటం వల్ల. సో దానికోసం అని చాలా తక్కువగా ఉప్పు పసుపుని వేసుకుని వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో కానీ లేదా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో దేంట్లో అయినా కూడా స్టోర్ చేసుకుంటే
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఇలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తానంటే ఎక్కువగా చేసి పెట్టుకోను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. సో దట్ మనకి ఫ్రెష్గా ఉంటుంది అని. మరి ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని వేసుకోకపోయినా కూడా మ్యాక్సిమం ఎంతో కొంత ఫ్రెష్గా ఉంటుంది కదా అని ఈ విధంగా చాలా తక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకుని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. చూసారు కదా, నేనైతే ఏ రేషియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకుంటాను అని. చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. మీరు కూడా ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే నేను చూపించినటువంటి రేషియోలో తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుందన్నమాట. సో చూసారు కదా అండి, ఈరోజు నా వ్లాగ్ అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా ఉంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా నేను చేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేశాను కదా. అండ్ అలాగే మేము ఈరోజు తీసుకున్నటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి టేస్టీ కర్రీ అండి. అండ్ దానితో పాటుగానే పర్ఫెక్ట్ రేషియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలో కూడా చూపించాను కదా. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అనేది తప్పకుండా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఈరోజు నేను రెసిపీ అనేది షేర్ చేశాను కదా. ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు వేరే ప్రొసీజర్లో చేశారనుకోండి, అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా అయితే ఈ కర్రీ అనేది ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఈజీగా ఉండేటటువంటి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే. చూసారు కదా, ఈరోజు నేను షేర్ చేసినటువంటి ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.